ఏ హలో హాయ్ అందరికీ. ఈరోజు నేను నా క్రియేటివిటీని అందరికీ చూపిస్తున్నాను అనమాట. ఈమెంది క్యాండిల్స్ వేసి స్టవ్ మీద పెడుతుంది అని అనుకున్నాను. చెప్తా ఈరోజు నేను మంచిగా సెంటెడ్ క్యాండిల్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో అందుకని వైట్ క్యాండిల్స్ని మెల్ట్ చేసి సెంటెడ్ క్యాండిల్స్ని తయారు చేద్దాము అని గట్టిగా మైండ్లో ఫిక్స్ అయ్యా. సో దిస్ ఈజ్ మై క్రియేటివిటీ. సో ఇదేం పెద్ద కష్టం కాదు, చాలా ఈజీ అనమాట. సో మన వైట్ క్యాండిల్స్ అన్నీ తీసేసుకుని అట్లా మెల్ట్ చేసేసి దాంట్లో ఉన్న థ్రెడ్స్ అన్నీ తీసి పక్కన వేసేయాలి. తర్వాత మెల్ట్ అయిన తర్వాత అందులో ఉన్న ఆ థ్రెడ్స్లో ఉన్న వ్యాక్స్ కూడా అందులో పడేలాగా చేయాలన్నమాట. తర్వాత అంటే మొన్న వ్యాలంటైన్స్ డేకి నా దగ్గర రోజ్ పెటల్స్ ఉండే అనమాట. అవి కొంచెం ఎండలో పెట్టా రోజు. డ్రై అవ్వంలోనే వాటితో సెంటెడ్ క్యాండిల్స్ చేద్దాము అనే ఒక థాట్ వచ్చింది. సో అవి ఒక కప్లో వేసేసి తర్వాత ఈ మెల్టెడ్ వ్యాక్స్ని తీసి అందులో వేసేసా. ఆహా, అందులో మీకు నచ్చితే ఒక దాల్చి వేసుకోవచ్చు, దాల్చిన చెక్క, లేదా క్లోవ్స్ అన్న 2 వేసుకోవచ్చు. బట్ నేను వేయలేదు, సో దట్స్ ఓకే. ఇందులో ఒక 2 క్లోవ్స్ వేసాను అనమాట. సో ఇదే అనమాట నా క్రియేటివిటీ. వేసిన తర్వాత అదంతా పట్టదు కదా, అందుకే మళ్ళీ వేరే కప్లో వేసామని పక్కన పెట్టేసి థ్రెడ్ తీసుకెళ్ళి అందులో పెట్టేసి వ్యాక్స్లో పెట్టేసిన తర్వాత దానికి సపోర్టివ్గా మనం బట్టలకి పెట్టే క్లిప్లు ఉంటాయి కదా, అవి పెట్టాను అనమాట. దిస్ ఈజ్ మై క్రియేటివిటీ. ఇట్లా చేయాలి సెంటెడ్ క్యాండిల్స్. సో మీకు ఏ ఫ్లేవర్స్ కావాలంటే ఆ ఫ్లేవర్స్ చేయొచ్చు. సో నేను రోజ్ పెటల్స్ ఉన్నాయి కూడా చేశాను. ఇంకొకసారి ఏమో కాఫీ పౌడర్తో చేస్తాను. ఈవెన్ దట్ గివ్స్ గుడ్ అరోమేటిక్ స్మెల్ అనమాట. ఇంకొక దాంట్లో వ్యాక్స్ కొంచెం మిగిలితే అందులో కొంచెం రోజ్ పెటల్స్ వేసి కొంచెం 1-2 ఒక్కటే దాల్చి వేసిన చిన్నది. తర్వాత లైట్ చేసిన తర్వాత మంచి స్మెల్ వచ్చింది. సో యూ కెన్ ట్రై. దిస్ ఈజ్ మై క్రియేటివిటీ. సో నేను ఇది బయట జస్ట్ నార్మల్గా చూశాను, ఇది కొంటే ఎంత పడుతుంది అని చెప్పి. ఇట్స్ లైక్ 75-99, కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో క్యాండిల్స్ తీసుకొని నేను ఇదంతా చేసేవారికి నాకు అంత ఎక్స్పెన్సివ్ కాలేదు కౌంట్ చేసుకొని చూసుకుంటే. సో చేయొచ్చు, ఇట్స్ అ గుడ్ థింగ్ అనమాట. సో మీరు కూడా ఇఫ్ మీకు అంత ఓపిక ఉంటే యూ కెన్ ట్రై ఇట్. నాకు ఇలాంటి క్రియేటివిటీస్ అంటే చాలా ఇష్టము. సో నాకేంటంటే ఇంట్లో మంచిగా నీట్గా అరోమేటిక్